ఆ జిల్లాలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏకంగా జనసేన నుంచి జెడ్పీటీసీకి ఎన్నికయ్యారు. ఎన్నిక కావటం కాదు, రాష్ట్రంలో మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకది మొదటి విజయం. అలాంటి విజయం సాధించిన నాయకుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుల నుంచి కేసులు పెట్టించుకున్న ఆయన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వాచ్ ది స్టోరీ. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం అంటే తెలియని వారు ఉండరు. ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అప్పటి వరకు బలంగా ఉన్న జనసేన పార్టీకి మరింత బలం పెరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఫ్యాను గాలి స్పీడ్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు కనుచూపు మేర లేకుండా పోయాయి. ఇక్కడ నుండి పోటీ చేసిన పార్టీ అధినేత పవన్ కూడా ఓడిపోవడం, వైసీపీ ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గెలవడం ఊహకి అందని విధంగా జరిగిపోయాయి. ఇక పవన్ కళ్యాణ్ పై గెలిచిన శ్రీనివాస్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలను, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఇక పవన్ కళ్యాణ్ పై గెలిచిన శ్రీనివాస్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలను, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఎమ్మెల్యే వద్దకు ఏదైనా పని మీద వెళితే ముఖ్యంగా జన సైనికులను గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయా, టీడీపీ నాయకులకు సైకిల్ టైర్ పంచర్ అయిందా అని ఎగతాళి చేసేవారు. ఎదిరిస్తే జనసేన, టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టేవారు. ఇదే తరుణంలో 2021 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలొచ్చాయి. దీంతో అప్పటికే వైసీపీ అధికార పార్టీ నుండి అనేక కేసులు ఎదుర్కొంటున్న జనసేన సీనియర్ నాయకుడు నియోజకవర్గంతో పాటు మండలంలో జేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలో ప్రజలకు దగ్గరగా ఉంటూ పార్టీకి ఫైర్ బ్రాండ్ గా గుండా జయప్రకాష్ నాయుడు గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వ్యూహాత్మకంగా టీడీపీ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో జనసేన పార్టీకి మండల జెడ్పీటీసీ, మండల ఎంపీపీ పదవి టీడీపీకి కేటాయించుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే స్వయంగా జయప్రకాష్ నాయుడు జనసేన పార్టీ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో బలంగా ఉన్న వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు పోలిశెట్టి సత్యనారాయణ అలియాస్ దాసుపై జనసేన సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడుతో పాటు మండల ఎంపీపీ టీడీపీ కైవసం చేసుకుని అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలోనే జనసేన పార్టీకి ఏకైక జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో వైసీపీకి బలమైన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉన్నప్పటికీ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడంతో వైసీపీ ఓడిపోయింది. దీంతో అధికార వైసీపీకి నియోజకవర్గంలో కంగుతింది. ఇకపోతే జయప్రకాష్ నాయుడు జెడ్పీటీసీగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గంతో పాటు మండలంలో పార్టీ బలోపేతానికి మరింతగా తన వంతు కృషి చేశారు. అలాగే 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు విజయం కోసం తన వంతు కృషి చేశారు. అయితే జెడ్పీటీసీ పదవి త్వరలో ముగియనుంది. మరి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన లీడర్ ఆయన. అంతేకాకుండా జిల్లాలో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నాయకుడు కూడా. ఇటువంటి లీడర్కు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీలో ఎటువంటి సముచిత స్థానం, బాధ్యతలు అప్పగిస్తారు? మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం కల్పిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.